బాగుంది కదా? ఆ రోజు గాయత్రి ఇంట్లో మనం చూడలేకపోయిన బిడ్డ ఎవరో తెలుసా? నా బిడ్డే. ఆ రోజు మనకేమైందో ఏమో కానీ మనం చూసుకోకుండా వచ్చేసింది మన కన్నయ్యనే. మీకోసం ఎదురు చూస్తున్నాం, తొందరగా వచ్చేసేయండి. సరే. అదిగో వచ్చేసారమ్మా. నిజంగా కిడ్నాప్ చేసేవాళ్ళలా ముసుగులేసుకొచ్చారు. ఇంత ఆలస్యమైందేమిట్రా? మాట్లాడరేంట్రా? దుర్గమ్మ, సైలెన్స్. గట్టిగా అరిచావంటే ఆ అవంతిక బయటకు వస్తుంది. సరేనమ్మా. రాజు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా లేట్ చేయకుండా ప్రిన్సీని జాగ్రత్తగా తీసుకుని బయలుదేరండి. ప్రిన్సీకి అక్కడ ఏ లోటు రాకూడదు. ఏది కావాలంటే అది తీసుకొచ్చివ్వండి. ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. ప్రిన్సీతో మాట్లాడించండి. ఇదిగో ఖర్చులకి డబ్బులుంచండి. చెప్పింది క్లియర్గా అర్థమైంది కదా? అమ్మా, తొందరగా కిడ్నాప్ చేయమని చెప్పు. రాజంకుల్, దొంగ పోలీస్ గేమ్ ఆడుకుందాం. నన్ను తీసుకెళ్ళండి, పదండి. ఏ ప్రిన్సీ, అలరి చేయొద్దు. సరే, అన్నం తినటం మానేసి వేషాలయ్యొద్దు. సరే. రాజు, ఉదయాన్నే ఫోన్ చేసి అవంతిక మీ చేత కిడ్నాప్ చేయించిందని చరణ్కి ఫోన్ చేయండి. 7 గంటలకల్లా చేయండి. తీసుకెళ్ళండి. వెళ్ళండి. బాయ్ అమ్మా. బాయ్ దుర్గమ్మ. ఆగండి. ఎందుకు ఇలా చేశారు? నేను మెయిన్ డోర్ నుంచి రమ్మన్నాను కదా, మీరు అలా కాకుండా వెనక వైపు నుంచి ఎందుకు వచ్చారు? మీ ఉద్దేశం ఏంటి? అడిగిన దానికి సమాధానం చెప్పండి. మాట్లాడరేంటి? ఏం మాట్లాడతారమ్మా? వాళ్ళకి ఇలాంటి పనులు ఏమన్నా అలవాటా ఏంటి? ఇంతకు ముందు చేసున్నారా? అందుకే కంగారులో అలా వచ్చినట్టున్నారు. ఇక ఆలస్యం చేయొద్దమ్మా. జాగ్రత్త. సరే, బయలుదేరండి.
మనుషులు అనుకుని నా మనుషులతో పంపించారే దద్దమ్మల్లారా, వెర్రి గొర్రెల్లారా. నన్ను అడ్డంగా బుక్ చేయబోయి నువ్వు అడ్డంగా దొరికిపోయావు. రేపు ఉదయం నువ్వు ఆడే ఆట కంటే నేను ఆడబోయే ఆట ఎలా ఉంటుందో చూడు. దుర్గమ్మ, అమ్మా అవంతిక టైం దగ్గర పడింది. రేపు దానికి ఉంటుంది, మామూలుగా ఉండదు. చరణ్ బాబు దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేయడం కళ్ళారా చూడాలి. చూద్దాం. చూద్దాం. చిటికలు వేసి మరీ పిలుస్తున్నావు, ఏంటి విషయం? కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అవంతిక. అంటే ఇన్ని రోజులు నువ్వు గేమ్ ఆడావు, ఇప్పుడు నేను ఆడబోతున్నాను. బయటికి మంచిదానిలా లోపల స్వార్థంతో డబుల్ గేమ్ ఆడే నీ నట విశ్వరూపానికి ముగింపు కార్డు పడబోతుంది. ఏమంటున్నావు లహరి? హ, నీ దారిన ఎంచుకొని నిన్ను దెబ్బ కొట్టబోతున్నాను. నువ్వు పాప మీద చూపించే అతి ప్రేమలకి, చరణ్ ముందు చూపించే నక్క వినయాలకి టైం దగ్గర పడింది. నాకు భయం వేస్తుంది. ఏం చేస్తున్నావో చెప్పు లహరి. చెప్పడమెందుకు, చూడు. ప్రిన్సీ, ప్రిన్సీ, చరణ్ బాబు, చరణ్ బాబు, అయ్యయ్యో పాప కనిపించడం లేదు. చరణ్ బాబు, అయ్యయ్యో చరణ్ బాబు, పాప కనిపించడం లేదు బాబు. చరణ్ బాబు, అయ్యయ్యో ప్రిన్సీ, ప్రిన్సీ. గేమ్ స్టార్ట్ అయింది అవంతిక, జస్ట్ వెయిట్ అండ్ సీ. పాప కనిపించకపోవటం ఏంటి దుర్గమ్మ? పిచ్చిదానా, గేమ్ స్టార్ట్ అయిందని నాకు వార్నింగ్ ఇస్తుంది. ఎవరికి కౌంట్ డౌన్ మొదలైందో కాసేపట్లో తెలిసిపోతుంది కదమ్మా. ప్రిన్సీ, దుర్గమ్మ కనిపించిందా? కనిపించలేదమ్మా. పాప కనిపించకపోవడం ఏంటి దుర్గమ్మ? ఇల్లంతా వెతికాను బాబు, ఎక్కడా కనిపించలేదు బాబు. అవును చరణ్. ప్రిన్సీ, పాప కనిపించట్లేదా? నా కూతురు కనిపించట్లేదా? నా మనవరాలు కనిపించట్లేదా? ఏమైంది, ఏమైంది నా మనవరాలు? ప్రిన్సీ ప్రిన్సీ, పైన ఉండి ఉంటుంది. ప్రిన్సీ, అమ్మా ప్రిన్సీ. చలో ఇక్కడే నిలబడ్డావేంటి? ప్రిన్సీ కనపడలేదంట, వెతుకుదాం పద. పద. ప్రిన్సీ, ప్రిన్సీ, అమ్మా ప్రిన్సీ. ప్రిన్సీ, దుర్గమ్మ, ఏంటమ్మా? రాత్రి రాజు వాళ్ళతో 7 గంటలకి ఫోన్ చేయమని చెప్పాను. 7 దాటింది, ఇంకా చేయలేదేంటి? వాళ్ళు ఫోన్ చేసి అవంతికే కిడ్నాప్ చేయించిందని చెప్తేనే కదా మన ప్లాన్ వర్కౌట్ అయ్యేది. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయి. అలాగే అమ్మా.
ప్రిన్సీ అమ్మా ప్రిన్సీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. స్విచ్ ఆఫా? రాజుగాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందా లహరి? నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా స్విచ్ ఆఫే వస్తుంది. ఎందుకంటే ఆ రాజుగాడిని మా వాళ్ళు రాత్రి కొట్టి పడేశారు కాబట్టి. రాత్రి ప్రిన్సీని కిడ్నాప్ చేసింది మీ రాజుగాడు కాదు లహరి, మా మనుషులు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ఏం జరిగిందో ఏం జరిపించానో అదే మాట్లాడుతున్నాను లహరి. నాన్నా, ఏమ్మా? నా కూతురు కనిపించడం లేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. నా కూతుర్ని చూడకుండా నేను బతకలేను. పాప ఎటెళ్ళిందో చూసుకోకుండా ఇంత అజాగ్రత్త ఏంటి దుర్గమ్మ? ప్రిన్సీ ప్రిన్సీ అమ్మా ప్రిన్సీ ప్రిన్సీ నువ్వు వేసిన ప్లాన్నే నేను వాడుకున్నాను. ఇంట్లోంచి ఎవరు బయటకు వెళ్తారో వెయిట్ అండ్ సీ. మన ప్లాన్ అదెప్పుడు వినింది? రాజు వాళ్ళు ఏమయ్యారు? రాత్రి వచ్చిన వాళ్ళు వెనుక వైపు నుంచి వచ్చినప్పుడే నాకు అనుమానం కలిగింది. అప్పుడే నిలదీసుంటే బాగుండేది. నేను ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు అవంతిక నిజ స్వరూపం చరణ్కి తెలిసేలా చేద్దామనుకున్నాను. పాపని కాపాడదామనుకున్నాను. ఇలా జరిగిందేంటి? ఇప్పుడు పాప పరిస్థితి ఏంటమ్మా? వాళ్ళు పాపను ఎక్కడ దాచుంటారు? అనవసరంగా నా మాట విని వెళ్ళింది. నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, వాళ్ళు పాపని తిడుతున్నారో కొడుతున్నారో ఏం చేస్తున్నారో? ఎంత పని జరిగింది! పాపని చేతులారా నేనే ఇచ్చేసానే. అయ్యో అయ్యో. అసలు ఆ రాక్షసి ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. పాపని ఏం చేస్తుందో అని చాలా భయంగా ఉంది. ఈ విషయం చరణ్కి తెలిసిందంటే నేనేం సమాధానం చెప్పగలను? ఇలా చేసావేంటి దేవుడా? హలో, చెప్పు సదన. బయలుదేరావా? బయలుదేరాను. అరగంటలో వచ్చేస్తాను. సరే, సరుకులని నేను తెచ్చేశాను, నువ్వేం తీసుకురావద్దు. అలాగే. నార్మల్ ఫీవరేనంట, భయపడాల్సిందేం లేదు. సిరప్ రాశారు, అది తీసుకొస్తున్నానమ్మా. నడుచుకుంటూ వస్తున్నావా? అవునమ్మా. ఆటోలో వచ్చేపోయావా? ఆటో కోసమే చూస్తున్నానమ్మా.
దొరకగానే నేను వచ్చేస్తానులే. అవును, ఆయన ఉన్నారా? కిరణ్ బయటికి వెళ్ళాడమ్మా. ఆహా, సరేమ్మా, ఉంటాను మరి. ఆటో ఎక్కి తొందరగా వెళ్ళిపోదాం, సరేనా? అదిగో ఆటో, వెళ్దామా? వదినా, 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 ఆగొదినా, వదినా. బాబు, గాంధీ చౌక్కి పోని. వదినా వెళ్ళొద్దు, త్వరగా. వదినా, నీతో చాలా మాట్లాడాలి. అయ్యో, స్టార్ట్ చేయి. వదినా, వదినా ఆగు, వదినా, వదినా ఆగొదినా, వదినా ఏడవుతున్నా, వదినా. నన్ను చూసి ఎందుకు భయపడి పారిపోతున్నావు వదినా? అసలేమైంది నీకు? ఏమైంది శ్వేత? గాయత్రి, గాయత్రి నన్ను చూసింది సాధన. అమ్మా, 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 అమ్మా. ఏమైందమ్మా? వదిన్ని చూసానమ్మా. వదిన్ని చూసావా? ఎక్కడా? ఎక్కడుంది? నన్ను చూసి పారిపోయిందమ్మా. ఏంటి? అవును సాధన, నా ఆడపడుచు నన్ను చూసి నన్ను పిలుచుకుంటూ పరుగు పరుగున వస్తుంటే తనకు కనిపించకుండా దొంగలా పారిపోయి వచ్చేశాను. నీకు దండం పెడతాను, ఆగు వదినా అని నేనెంత పిలిచినా వినకుండా ఆటోలో వెళ్ళిపోయింది. నిజంగా నిన్ను చూసిందా, లేక నువ్వు పొరపాటు పడుతున్నావా? లేదమ్మా, నన్ను చూసిందమ్మా. మరి ఆగకుండా ఎందుకు పారిపోయింది? అసలు ఎందుకు పారిపోతుంది? కారణం ఏంటి? నేనిప్పుడు వాళ్ళకి దొరికానంటే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. అత్త ఇంకా గాయత్రి వాళ్ళ ఇంట్లోనే ఉంటే గనక ఆవిడ ముందుకు తీసుకెళ్లి నిలబెడుతుంది. అప్పుడు అత్తయ్య అడిగి మొదటి ప్రశ్న అబ్బి ఎక్కడా అని. ఆ ప్రశ్నకి నేనేం సమాధానం చెప్పగలను? ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పక తప్పదు కదా శ్వేత. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం శ్వేత దగ్గరే ఉంది. తన సమాధానం చెప్పక తప్పదు. జరిగింది చెప్తే వాళ్ళ గుండె ఆగిపోతుంది. అందుకే వాళ్ళకెదురు పడలేక తప్పించుకొని తిరుగుతున్నాను. ఎన్ని రోజులు అలా తప్పించుకు తిరుగుతుంది? అసలు నిన్ను చూసి పారిపోవడం ఏంటి? పారిపోవాల్సిన కర్మ దానికేం పట్టింది? నా కొడుకు కోసం తిరిగి తిరిగి చివరికి వాడెదురు పడుతుంటే ఆ అప్ప శివాన్ని చూసి పారిపోవాల్సి వస్తుంది. ఇలాంటి కర్మ ఏ తల్లికైనా పడుతుందా?
పరుగు పరుగు పరుగు. నా జీవితమే ఒక పరుగైపోయింది. నాది ఒక బతికేనా? నాలాంటి దానికి ఈ ఆడ జన్మెందుకు? ఇంకెన్ని కష్టాలు అనుభవించడానికి, ఇంకెంత బాధను భరించడానికి? అది చేస్తున్న పనికి నా కడుపు రగిలిపోతుంది. అంటే అదే అదే నా కొడుకుని కొంగున ముడి వేసుకొని తల్లిదండ్రులకి దూరం చేసింది. అలా చేయాల్సిన అవసరం వదనకి ఏముంటుందమ్మా? లేనప్పుడు నా కొడుకు ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? అసలు నా కొడుకు ఏం జరిగింది? క్షేమంగా ఉన్నాడా లేక ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా? ఎక్కడికి? పద అమ్మా.